ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నెలు దిద్దిన మేర నగధీరుడు. తెలుగు అక్షరానికి జ్ఞానపీఠాన్ని అందించిన విశ్వంభరుడు. తెలుగు సాహితీ ప్రస్థానాన్ని దిగాంతాలకు చేర్చిన నిత్య సాహిత్య కృషివలుడు. తెలుగు సినిమా పాటలకు కొత్త సొబగులు అద్దిన పాటల మాంత్రికుడు. పద్యం, గేయం, వచనం, పాట, గజల్, బుర్రకథ ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరము ఒక ఆణిముత్యమే. కవిగానే కాకుండా పండితునిగా, పరిశీలకునిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. తెలుగు సాహితీ సార్వభౌముడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జూలై 29, 1931 కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారి రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈయన మరణం పట్ల సినీ లోకంతో పాటు తెలుగు సాహిత్య కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.